హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాండ్రీ మేస్త్రిని. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీగా లాస్ట్ వీడియో పెట్టాను. సో టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. వాస్తు ప్రకారంగా ఎలా ప్లాన్ చేసుకోవాలని పెట్టింది కదా. సో ఆ వీడియోలో మనకి 3 బాత్రూమ్ ఉన్నాయన్నమాట. పడమర వైపు మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్, అలాగే సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్, అలాగే అవుట్ సైడ్ కూడా బాత్రూమ్ వచ్చింది అనమాట. సో దాన్ని మనం ఎలాగైతే ప్లాన్ చేసామో సో ఆ ప్రకారంగా మనం లైన్ అనేది లాగడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే స్పెషల్గా యూజీడీ హోమ్ కోర్ పైప్ లైన్ అయితే మనం యూజ్ చేసాం అనమాట. సో దానికి కారణం ఏంటంటే మామూలుగా మనం బాత్రూంలో గ్రౌండ్ లైన్లో గ్రే కలర్ పైపులు వాడి బయట మ్యాన్హోల్ నడిపించే చోట మనం ఈ యూజీడీ పైపులు వాడతాం వాస్తవంగా. సో ఏంటంటే దీనికి పడమర వైపు ప్లేస్ అనేది లేదనమాట. లేకపోవడం వల్ల మనం ఏం చేసామంటే బాత్రూంలోనే డ్రైనేజ్ పైపులు అంటే యూజీడీ పైపులు మనం యూజ్ చేసి ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఫిట్టింగ్స్ ఏ ఫిట్టింగ్స్ అని మీకు వివరంగా జరుగుతుంది. అలాగే దీంట్లో వాస్తు అలాగే నైరుతి మూల మనం ఎలాగైతే కలెక్షన్ ఇచ్చాం దాన్ని బట్టి కూడా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చేసామండి వీడియోలోకి ఇచ్చి. మనం ఏంటంటే ఇప్పుడు వచ్చి సెకండ్ బెడ్రూమ్లో ఉన్నాం. ఈ సెకండ్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అనమాట, లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఆ బాత్రూమ్ సంబంధించిన వాష్ బేసిన్ పాయింట్ అక్కడ వచ్చిందనమాట మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ మల్టీ ఫ్లో ట్రాప్ ఈశాన్యమలు పెట్టాం. సో ఇక్కడ ఏంటంటే మనకి చూడండి పైపులకి కప్లింగ్ ఇవ్వడం, వైకి 45కి 4.5 రిడ్యూసర్కి మల్టీ ఫ్లో ట్రాప్. ఈ ఫ్లో ట్రాప్లో మనం వాష్ బేసిన్ పాయింట్ అయితే కలుపుకుంటాం అనమాట. సో ఈ యూజీడీ పైప్ అనేది కొంచెం మందంగా ఉంటాయి. మనం కాల్చి జాయిన్ చేసిన కన్నా ఎక్కువ అయితే కప్లింగ్ వాడుకోండి. సో ఇక్కడ మనం చూడండి కమోడ్ షూట్ పాయింట్ అనమాట. దీనికి సేమ్ Y45 ఎల్ బెండ్. సో ఇది షూట్ ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ నుంచి బెండ్ సెంటర్కి వచ్చి 10 అంగుళాలు. ఈ రూమ్కి వచ్చి సెంటర్ చేశారు అనమాట. బాత్రూమ్ వచ్చి 49 అంగుళాలు ఉంది. సో 24.5 పెట్టి సెంటర్ పెట్టామన్నమాట మనం. ఈ బాత్రూంలో షూట్ పాయింట్ అనేది కరెక్ట్గా మనకి ఉత్తరం ఫేసింగ్ వచ్చిందనమాట. సో ఈ బిల్డింగ్లో 3 బాత్రూమ్ కూడా ఉత్తరం ఫేసింగే. 2 షూట్లు వాయుమూల అవుట్ సైడ్ ఇండియన్ స్టైల్ అనమాట. 3 కూడా ఉత్తరం వైపు నిర్మించాం. సో ఈ పక్కన మనకు బాత్రూమ్ ఉంది కదా, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చి ఆ బాత్రూమ్ చూపెడుతున్నాను మీకు. నెక్స్ట్ ఆ బాత్రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదే అనమాట నెక్స్ట్ బాత్రూమ్ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. ఈ మాస్టర్ బెడ్ బాత్రూమ్ చూడండి కిచెన్ తిన్నాం అనమాట. ఆగ్నేయంలో కిచెన్ ఉంది మనకి. సో ఈ బాత్రూమ్ కూడా సేమ్ అంతే. చూడండి వాష్ బేసిన్ మనకి సైడ్ 10 అంగుళాలు, ఫ్లోరింగ్ నుంచి 20 అంగుళాలు పెట్టామన్నమాట. సెంటర్ మనకి ఆ మూలకి వాష్ బేసిన్ అనేది బిగించుకుంటారు. సో ఈ పైపులు అనేది చూసారు కదా, యూజీడీ పైపులు అండర్ డ్రైనేజ్ గ్రౌండ్ పైప్ అనమాట. సేమ్ ఈ వై స్ట్రైట్ లైన్ సైడ్ 45 కదా, ఈ 45 అనేది స్ట్రైట్ లైన్ కన్నా కొద్దిగా లెవెల్ స్పిట్ లెవెల్స్ అనేది కొంచెం పైకి ఉండేలా చూసుకోవాలి. అంటే వై అటు ఇటు వాలే అవకాశం ఉంటుంది. అలా వాలకుండా మనం ఈ ఫ్లో ట్రాప్ పాయింట్ అనేది మనకి కొద్దిగా పైకి ఉండేలా చూసుకోవాలి. చూడండి ఆ యూజీడీ పైప్ మీద మనం ఈ వాష్ బేసిన్ పాయింట్ నడిపించామన్నమాట. సో అప్పులో ఉంటుంది అనమాట. వై అనేది స్ట్రైట్ లైన్ కిందకు ఉంటుంది, సైడ్ 45 వై అనేది పైకి ఉంటుంది అనమాట. మనం ఇలాగ చూసుకోవాలి. స్పిట్ లెవెల్ అనేది వాడుకోవాలి ఖచ్చితంగా. మంచి కంపెనీ స్పిట్ లెవెల్ యూజ్ చేసుకోవాలి. ఈ బాత్రూంలో యూజీడీ పైపులు ఇలా వాడడం కారణం అంటే మనకి మామూలుగా అయితే బాత్రూంలో సో ఇదేంటే మనకి షూట్ పాయింట్ అనమాట. సేమ్ దానిలాగే ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి కప్లింగ్ వేసి ముక్క వేసేంత మనకి ప్లేస్మెంట్ లేదు. దానికంటే ముక్క మిగిలి ఉంటే దాన్ని కాల్చి ఎక్కించారనమాట. సో మీరు అయితే కాల్చకండి. మామూలుగా మనకి ఈ సాకెట్లు ఉంటాయి కదా, సాకెట్లు యూజ్ చేసుకోండి. పని కొంచెం సింపుల్గా అవుద్ది. ఎందుకంటే ఈ పైపులు కాల్స్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. వైట్ పైపులు అంత తక్కువ టైం అవ్వదు, కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది టైం అనేది. ఈ పైప్ వచ్చి 3 పొరలు ఉంటాయి. లోన బ్రౌన్ కలర్, బయట బ్రౌన్ కలర్, సెంటర్లో వైట్ కలర్ ఉంటుంది అనమాట. సో 3 పొరలు ఉంటాయి ఈ పైపులో. అందువల్ల కొంచెం స్లోగా కాలుతుంది అనమాట. మనకి వైట్ పైప్ అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనం నైరుతి మూలకు వచ్చాం. బాత్రూమ్ బయట మనకి పైపులు చూపించాం కదా. సో చూడండి ఇక్కడ మనకి ఇలాగ మనకి క్లాంప్ వేసుకొని బెండ్ సెట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే కరెక్ట్గా పొజిషన్ వస్తుంది అనమాట. లేదనుకోండి బెండ్ గోడకు సరిపోవడం లేదా గోడకన్నా బాగా బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనల్ని క్లాంప్ వేసి ముక్కు మనం లైన్ చేసాం అనుకోండి, పైప్ అనేది గ్యాస్ పైపు నీట్గా చక్కగా మన ఫ్యూచర్లో గ్యాస్ పైపు లేస్తుంది. ఫ్యూచర్లో పైన బాత్రూమ్ పెట్టుకున్నప్పుడు ఈ గ్యాస్ పైప్ని మనం టాయిలెట్ పైప్ యూజ్ చేసుకుంటాం.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎలబెన్ వేసి రిడ్యూసర్ పెట్టాం 2.5. దానికి సింబల్ ఏంటంటే మనకి ఇది వేస్ట్ వాటర్ అని మనకి సింపుల్ తెలుస్తుంది అన్నమాట ఫ్యూచర్లో. మళ్ళీ ఇండస్ట్రియల్ శానిటరీ చేసినప్పుడు మనం వెళ్తాం. సో మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. 2 ఎలబెన్లు యూజ్ చేసి అనుకోండి, 2 పైపులు అలాగే మనం ఇప్పుడు వేసి మనం డమ్మీ వేస్తాం దానికి. సో ఇవన్నీ మనం పైపులు ఇలాగా లైన్ చేసిన తర్వాత స్పిట్ లెవెల్ తీసుకొని దాని సహాయంతో మనం ఇలాగా బిడ్ వేసే ముందు లెవెల్గా చక్కగా చూసుకొని ఎక్కడెక్కడ సిమెంట్తో మనకి ఇతర సహాయంతో దిమ్మలు కట్టేసుకోవాలి. బిడ్ అనేది ఏం చేస్తామంటే మనం 45 మెట్లు వేస్తాం. ఆ మెట్లు వేసినప్పుడు గప్పున పైపులు కదలకుండా ఉంటాయి అన్నమాట. అలాగా మనం దిమ్మలను కట్టేసుకోవాలి ఎక్కడెక్కడ కూడా. సో ఇక్కడ ఏలూరులో ఏంటంటే మొత్తం సివిల్ వర్క్ కూడా మనం శానిటరీ మేస్త్రి చేస్తాడండి. దానివల్ల మనం దిమ్మ వేయడమే కానీ ఎక్కడెక్కడ వాష్ బేసిన్ పాయింట్ పోడ్చాలన్నా కానీ శానిటరీ మేస్త్రి చేస్తాడు. ఈ ఫ్లోర్ ట్రాప్లో మనకి ముక్కలు పెట్టాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ముక్కలు పెట్టినప్పుడు డోర్ వస్తుందా లేదా చూసుకుని పెట్టండి. ఇవి అయితే ఆశీర్వాద్ కంపెనీ కాబట్టి డోర్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. కొన్ని కంపెనీలు రాకపోవచ్చు. సో ఆ ముక్క పెట్టే ముందు ఫ్లోర్ ట్రాప్ మీద డోర్ వస్తుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. లేదంటే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం. ఇది కూడా షూట్ పాయింట్ అనమాట, మనకి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది ఏంటంటే మనకి అవుట్ సైడ్ వాయుమూల బాత్రూమ్ అన్నమాట. ఇనిషియల్ దీంట్లో చూడండి స్ప్లిట్ లైన్ చూపిస్తాను మీకు. వాయుమూలకు వాటం అనమాట. ఇది కూడా ఉత్తర ఫేసింగ్ వచ్చింది ఇండియన్ ట్యాంక్ అనేది. సో ఈ బాత్రూమ్ అంటే ఆ 2 బాత్రూమ్ లైన్ ఒకటి ఇచ్చాము, దీంట్లో లైన్ వేరేగా ఇచ్చాము అనమాట. అందుకే మనకి బయట 2 లైన్లు కనబడతా ఉంటాయి. వేస్ట్ వాటర్ లైన్ ఈ బాత్రూమ్కి ఇచ్చాము, అలాగే 2 బాత్రూమ్ లైన్ అది. ఇది ఏంటంటే మనకి బేసిన్ లైన్ ఒకటి, ఆ 2 బాత్రూమ్ లైన్ ఒకటి. సో అక్కడ చామర్ మనం తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. చామర్ వచ్చి గ్రౌండ్ వర్క్ కూడా మీకు వీడియో చూపిస్తాను, చేసిన తర్వాత రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆ టాయిలెట్ లెవెల్ అనేది కొమ్ము అడిగెత్తుకుండేలాగా చూసుకోవాలి. అడిగెత్తి కన్నా ఒక రంగం పల్ల ఉండాలి, అడిగెత్తికి మించకూడదు పైకి. అదే మీకు వీడియో చూపిస్తాను అనమాట. ఆల్రెడీగా ఈ వీడియో మీకు షార్ట్ వీడియో పెట్టాను. సో చూసుకోండి, అడిగెత్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మించకూడదండి. అది వాస్తు తప్పు వద్దు అనమాట. ఎవరో సిద్ధాంతం వచ్చినప్పుడు మనతో లెవెల్ వేపిస్తారు. టాప్ మేస్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఎవరైనా చుట్టాలు ఉండొచ్చు. కొద్దిగా గొప్ప బిల్డింగ్ ఒక 2 బిల్డింగ్ కట్టే అవగాహన ఉన్న వాండర్లో లెవెల్ గురించి మాట్లాడితే మనల్ని లెవెల్ వేయమంటారు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇబ్బంది పడతాం, మళ్ళీ తీసి మళ్ళీ డౌన్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కిచెన్ పాయింట్ అనమాట. సో కిచెన్లో ఇది సింక్ పాయింట్. దీనికి కూడా ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేసాం. ఎక్కువ కూడా మన కిచెన్లో ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేయడం బెస్ట్ అండి. మనం డోర్ తీసి క్లీన్ చేసుకుంటాకి చాలా బాగుంటుంది ఈ ఫ్లోర్ ట్రాప్ అనేది. సో ఇక్కడ మనం టీ అనేది యూజ్ చేసాం అనమాట. ఈ టీ ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎప్పుడైనా స్టక్ అయినా ఈ టీ మీద డమ్మీ పెడతాం. ఆ డమ్మీ తీసి మనం క్లీన్ చేసుకుంటాకి అవకాశం బాగుంటుంది అనమాట. ఈ లైన్ అనేది కొంచెం ఒక 7 అడుగు 7.5 దాకా లాంగ్ ఉందన్నమాట. సో ఆ టీ అనేది కారణం ఏంటంటే ఇక్కడ మనం చూడండి. సో ఇక్కడ వై అనేది యూజ్ చేసాం. వై వేసి మళ్ళీ దానికి 45 వేసి కిచెన్ పైప్ లాగాం. ఇటు వై స్ట్రైట్ లైన్కి ఎలబెండ్ వేసి మనం సైడ్ డైనింగ్ వాష్ బేసిన్ వచ్చింది, అక్కడ కూడా ఫ్లోర్ ట్రాప్ ఇచ్చాం అనమాట. ఆ ఫ్లోర్ ట్రాప్ ఇవ్వడం వల్ల మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది పెట్టుకుంటాకి బాగుంటుంది. డైనింగ్ వాష్ బేసిన్ అనేది ఎక్కడొచ్చినా కానీ మనకి అక్కడ కూడా మల్టీ ఫ్లోర్ ట్రాప్ పెట్టి ఆ ఫ్లోర్ ట్రాప్లో కలుపుకుంటే ఇంట్లోకి బ్యాడ్ స్మెల్ అనేది రావన్నమాట. సో అదే మనకి వీడియో చెప్తున్నాను, ఎందుకంటే గుర్తుంచుకోండి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డైరెక్ట్గా అక్కడ టీ వేసేసి టీకి ఏమైనా రిడ్యూసర్ వేసి లాంగ్ ఎల్బో ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాష్ బేసిన్లోకి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.